తప్పనిసరిగా రక్షించుకోగలుగుతాయి. ఇక మరో ప్రశ్న ఎంజీ రావు గారు, అఖండ భారత్ అంటే టిబెట్ కూడా ఉంటుంది దానిలో ఖచ్చితంగా. టిబెట్ కూడా భారత్లో కలవాలి అఖండ భారత్ అంటే. మరి టిబెట్ భారత్లో కలిసే అవకాశం ఎంతవరకు ఉంది? అంతేనండి. ఇప్పుడు మానస సరోవర్ చూసిన, కైలాష్ మౌంటైన్ చేసిన, శివుడు అనగానే భారతదేశంలో అతి పురాతన దేవుడు ప్రపంచంలోనే, శివుడు ఆద్యుడు కూడా. అలాంటి పరమశివుడు ఎక్కడ కూర్చుంటారు అంటే కైలాసం అంటారు అన్నమాట. కైలాసంలో కూర్చున్న శివ పార్వతులని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. మన అంతా శాస్త్రం ఉంటుంది. ఆ మానస సరోవర్, ఆ కైలాష్ మౌంటైన్స్ ఎక్కడుంది? టిబెట్లో ఉంది, హిమాలయాల అవతల. ఓకే, ఇలాంటి ఈ మౌంటైన్స్లో ఉన్న అక్కడ నుంచే మన సింధు, పవిత్రమైన సింధు నది, బ్రహ్మపుత్ర నదులు పుట్టినాయి. గంగా నది, గంగోత్రులు కూడా దాని దగ్గర పుట్టినాయి. ఈ టిబెట్ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగంగా ఉండేది ఒకప్పుడు. ఓకే, జంబూ ద్వీపం అంటే జంబూ ద్వీపే భరతఖండే అంటారు. ఈ జంబూ ద్వీపం అనే దాంట్లో ఈ సైబీరియా కూడా ఉండేది. అంతటి పురాతనమైన నేల అనమాట. ఇప్పుడు ఆఫ్రికా ఈస్ట్ ఇదంతా. ఓకే, టిబెట్ అయితే చాలా ఆధునిక కాలం వరకు మన దాంట్లోనే ఉండేది, మన ఆధీనంలో ఉండేది. ఈ బుద్ధిజం ప్రవేశించిన తర్వాత పూర్తిగా బుద్ధిజం ఎందుకు వచ్చింది? అక్కడ టిబెట్లో ఉన్న 90% ప్రజలు బౌద్ధ మతాన్ని ఆశ్రయిస్తారన్నమాట. వాళ్ళు ఏంటి? మహాయాన, వజ్రాయన అనే ఒక బుద్ధిజాన్ని అనమాట. సో మన సంస్కృతి అక్కడ ఉంది. ఓకే, ఇదంతా అఖండ భారత్లో భాగమే. ఒకప్పుడు భారత ప్రభావం ఉండేదాన్ని అఖండ భారత్ అంటారు. సో టిబెట్ భారత్లో కలిసే అవకాశం ఉంది అంటే ఉంటుంది. ఎందుకంటే టిబెటన్ పీపుల్ చైనా కమ్యూనిస్టు పార్టీ పోయి వీళ్ళకి స్వతంత్రం వస్తే వాళ్ళు హిమాలయావతలో ఇప్పుడు సిక్కిం కలవలేదు 1974లో ఇందిరా టైంలో సిక్కిం మనలో కలిసింది. ఆ విధంగా టిబెట్ కూడా మేమందరం కలుస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశం ఉంది. అక్కడ తక్కువ మంది ప్రజలు, వాళ్ళకి రక్షణ ఉండదు. చైనా నుంచి చూడండి ఏమైందో, మనలో కలిసి ఉంటే ఇంకా బాగుంది బ్రిటిష్ ఇండియాలో టైం. సో వాళ్ళకి కలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ భారతదేశం ఏంటంటే ఒక దేశాన్ని కలుపుకునే తత్వం కాదు. కానీ వాళ్ళ సంస్కృతిని వాళ్ళు రక్షించుకుంటే, భారతదేశాన్ని వినయంగా ఉంటూ భారతదేశ సంస్కృతిని వాళ్ళు అవలంబించవలసి, అది అఖండ భారత్లో భాగమే. పరిపాలనా పరంగా మనలో ఉండవలసిన అవసరమే లేదు. కానీ టిబెట్ అనే దాన్ని రక్షిస్తుంది భారత్, రక్షిస్తూ కూడా ఫ్యూచర్లో. రైట్ అండి, థ్యాంక్ యూ ఎంజీ రావు గారు. ఈ దలైలామా ఇష్యూకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్